ఈటీవీ2 ప్రేక్షకులకు నమస్కారం. మనసునందు గలుగు మహనీయ భావాలు వెల్లడించవచ్చు తెల్లముగను. ఆది భాష మన పునాది అయి నిల్చురా. ఒక్క మాతృభాష చక్కగా నేర్వంగా వసములగును పరుల భాషలెల్లా. ముందు ఎత్తమదియ ముచ్చటగా చేసి ఈదగలదు కప్ప ఎవ్వరూ నేర్పక ఎగురగలదు పక్షి ఇట్టెపైకి. కష్టమేమీ లేక ఇష్టముగా వచ్చు అంటూ మనం తెలుగు భాషను నేర్చుకోవాలని తెలియజేస్తున్నారు కవి. అలాంటి మన భాషపై మక్కువ పెంచే పలు ప్రత్యేక అంశాలను మీ ముందుకు తెస్తోంది నేటి తెలుగు వెలుగు. వారం వారం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న తెలుగు వెలుగు ప్రశ్న ఇప్పుడు మీకోసం. అక్షరాలు వీటి కలయికే. ఏ ఒత్తులు గుణింతాలు, బి ఒత్తులు హల్లులు, సి అచ్చులు హల్లులు, డి హల్లులు గుణింతాలు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం ఒత్తులు గుణింతాలు అయితే ఏ, ఒత్తులు హల్లులు అయితే బి, అచ్చులు హల్లులు అయితే సి, హల్లులు గుణింతాలు అయితే డి అని టైప్ చేసి 562635కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. అక్షరాలు వీటి కలయికే. ఏ ఒత్తులు గుణింతాలు, బి ఒత్తులు హల్లులు, సి అచ్చులు హల్లులు, డి హల్లులు గుణింతాలు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం ఒత్తులు గుణింతాలు అయితే ఏ, ఒత్తులు హల్లులు అయితే బి, అచ్చులు హల్లులు అయితే సి, హల్లులు గుణింతాలు అయితే డి అని టైప్ చేసి 562635కి SMS చేయండి. చిన్నారులు నేర్చుకోవాల్సిన సాహితీ సుమాలు వేమన పద్యాలు. తెలుగు భాష గొప్పతనానికి, సామాజిక స్పృహకు ప్రతిబింబాలు. అలాంటి వేమన పద్యాలను ఇప్పుడు దృశ్య రూపంలో చూద్దాం. వంపు కర్రగాచి వంపు తీర్పగవచ్చు, కొండలన్నీ పిండిగొట్టవచ్చు, కఠిన చిత్తు మనసు కరిగింపగారాదు, విశ్వదాభిరామ వినురవేమా. వంపు కర్రను మంటలో వేడి చేసి తిన్నగా చేయవచ్చు, కొండలను శ్రమచేత పిండి చేయవచ్చు, కాని కఠినాత్ముణ్ణి దయాపరుడిగా మార్చలేం గదా. మగని కాలమందు మగువ కష్టించిన, సుతుల కాలమందు సుఖమునందు, కలిమిలేమి రెండు కలవెంత వారికి, విశ్వదాభిరామ వినురవేమా. మగని కాలమందు అంటే భర్త ఉన్నప్పుడు స్త్రీ కష్టపడి ఇంటిని వృద్ధిలోనికి తీసుకుని వచ్చినచో, కొడుకుల కాలములో అనగా కొడుకులు ఇంటి వ్యవహారములు నిర్వర్తించేటప్పుడు సుఖమును పొందగలదు. సంపద, దారిద్ర్యములు ఈ రెండును ఎంత వారైనను అనుభవించవలసిందే. దీనిని తెలుసుకొని కష్టపడిన వారికి సుఖములు తప్పక లభ్యము కాగలవు. ప్రజల భాషకు సాహిత్య గౌరవం కల్పించిన వాగ్గేయకారుడు అన్నమయ్య. ఆయన సంకీర్తనల్లోని భాషా సౌందర్యాన్ని ఇప్పుడు ఆస్వాదిద్దాం. అన్నమయ్య తన సంకీర్తనల్లో శ్రీ వెంకటేశ్వరునితో పాటు అమ్మ అలమేల్మంగను, స్వామివారి యొక్క వాహనాలను, సేవలను ఇలా వైవిధ్యభరితంగా ఎన్నో సంకీర్తనల్ని మనకు అందించాడు. ఈ సంకీర్తనలో గరుత్మంతుని అధిరోహించిన శ్రీహరి రాజసాన్ని, తేజసాన్ని అద్భుతంగా వర్ణిస్తున్నాడు. ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే అనే ఈ అద్భుత సంకీర్తనలో స్వామివారు ఎంత ఘనంగా ఆ గరుడిని మీద కొలువై ఉన్నారు అన్నది ఘనమైన తెలుగు పదాలతో మనకు అందించాడు అన్నమయ్య. ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే అన్నాడు ఆయన. బగ్గన అంటే చూర్ణమైపోయేట దిక్కులని కూడా. స్వామి అంత ఆవేశంతో ఆ గరుడిని మీద వస్తుంటే, ఎగసిన గరుడని ఏపున థాయని జిగిదొలక చబుకు చేసినాను అన్నాడు ఆయన.
ఆ గరుడు ఎంతో అద్భుతమైన కాంతితో ఏపున థాయని జిగిదొలక, జిగి అంటే అమేయమైన కాంతి, దివ్యమైన కాంతి అన్న అర్థం ఉంది. జిగిదొలక చబుక్కు చేసినను ఘనమైన ధ్వనితో ఆ స్వామి అలా పైకి వెళుతున్నట్ట అద్భుతమైన కాంతితో. నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వడకి అన్నాడు ఆయన. నిగమము అంటే పట్టణం అనే అర్థం కూడా ఉంది, నిగమం అంటే వేదం అనే అర్థం ఉంది. ఆ నిగమాంతంబులు అంటే ఆ పట్టణాలు పల్లెలు అన్నీ కూడా కంపించిపోతున్నాయట మొత్తం అంతా కూడా. నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు అన్నాడు ఆయన. గగనం అంటే ఆకాశం, మిగిలిన జగాలు కూడా గడగడ వడకే గడగడ వణికిపోతున్నాయట ఆ స్వామి యొక్క అద్భుతమైన శౌర్యానికి సౌందర్యానికి. బిరుసుగా గరుడని పేరెము తోలుచు బెరసి నీవు కోపించినను అంటున్నాడు ఆయన. బిరుసుగా అంటే కాఠిన్యంగా, ఎంతో కాఠిన్యంతో బిరుసుగా గరుడని పేరెము తోలుచు. పేరెము అంటే పరుగు, గుర్రము యొక్క పరుగు అని ఉంది. అంటే ఇక్కడ స్వామి గరుడుని అధిరోహించిన విధానం తెలియజేస్తున్నాడు కాబట్టి గరుడుని ముందుకు నడిపే విధానం అని మనం భావించాలి. ఆగ్రహంతో, కోపంతో బెరసి నీవు కోపించినను, ఆ రాక్షస ముఖల మీద ఆయన కోపించట, అది తెలియజేయడానికి బెరసి నీవు కోపించినను సరుస నఖిలములు జర్జరితములై తిరుపున నలుగడ దిరదిర తిరిగి అన్నాడు ఆయన. సరుస అంటే ఎంతో సమీపంలో, సరుస నఖిలములు జర్జరితములై అన్నాడు ఆయన. జర్జరితం అంటే శిథిలం, మొత్తం అంతా అఖిలం అంతా కూడా మొత్తం సకల లోకాలు కూడా శిథిలం అయిపోతాయట. స్వామి యొక్క ప్రతాపం ఎంత ఘనంగా ఉందో తెలియజేస్తున్నాడు ఆయన. సరుస నఖిలములు జర్జరితములై తిరుపున నలుగడ దిరదిర తిరిగే, 4 దిక్కులు తిరిగేసేట ఈ అఖిలం అంతా కూడా శిథిలం అయిపోయి. స్వామి ఎంత ఘనమైన ప్రతాపాన్ని ప్రకటిస్తున్నాడు అన్నది మనకి ఈ పదాల్లో కనబడుతుంది. అదేవిధంగా పల్లించిన నీ పసిడి గరుడిని కెల్లున నీవెక్కిన ఎప్పుడు అన్నాడు ఆయన. పల్లించిన అంటే పల్లము కట్టడం, కొంచెం పల్లంగా ఉండడం అనమాట. స్వామి అధిరోహించాలంటే ఆ స్వామి అధిరోహించేందుకు అనువుగా కొంచెం కిందుగా ఉండాలి కదా, అది తెలియజేయడం. పల్లించిన నీ పసిడి గరుడని బంగారు కాంతితో మెరిసిపోతున్నట్ట ఆ గరుత్మంతుడు. కెల్లున నీవెక్కిన ఇప్పుడు విజృంభించి ఆ స్వామి, కెల్లు అంటే విజృంభించు అనే అర్థం ఉంది, చక్కటి తెలుగు పదం. కెల్లున నీవెక్కిన ఎప్పుడు జల్లని రాక్షస సమితి నీ మహిమ. స్వామి నీ మహిమతో ఆ రాక్షస సమితి, ఆ రాక్షస మూకల గుండెలు జల్లన్నయట. వెళ్ళి మునుగుదురు వెంకటరమణ అంటున్నాడు ఆయన. వెళ్ళి అంటే సముద్రం. వెళ్ళి మునుగుదురు వెంకటరమణ, ఓ వెంకటరమణ ఎంతో ఘనమైన ప్రతాపంతో విజృంభించి నువ్వు ఆ గరుడిని అధిరోహించినప్పుడు ఈ రాక్షస మూకలన్నీ కూడా భయపడిపోయి ఆ సముద్రంలో పడిపోతారు అని చెప్పడం. ఎంత చక్కటి తెలుగు పదాలు మన ముందు అన్నమయ్య ప్రకటించాడో ఈ సంకీర్తనలో చూస్తే అవగతం అవుతుంది. ఇప్పుడు స్వల్ప విరామం.